సిటీకి మరోసారి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రాబోయే మరికొన్ని గంటల్లో నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. కూకట్పల్లి, నిజాంపేట్, మియాపూర్, కుత్బుల్లాపూర్, లింగంపల్లి, అల్వాల్, కొండాపూర్, మాదాపూర్, మల్కాజ్గిరి, గచ్చిబౌలి, సికింద్రాబాద్కి రెయిన్ అలర్ట్ ఇచ్చింది. ఇక నార్త్ వెస్ట్ ప్రాంతాల్లో మోస్తరు వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. 2-3 రోజులుగా సిటీలో కురుస్తున్న ముసురు వానలతో జనం ఇబ్బందులు పడుతున్నారు. బయటకు వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతోనే జనం ఇళ్లలోనే ఉంటున్నారు. డీటెయిల్స్ హరిత అందిస్తారు. హరిత, సిటీలో ఎక్కడెక్కడ ఎఫెక్ట్ ఉండబోతోంది? వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు? సూర్య, హైదరాబాద్ నగరానికి లైట్ టు మోడరేట్ రెయిన్ అలర్ట్ ఇచ్చింది హైదరాబాద్ వాతావరణ శాఖ. అయితే ఉదయం నుంచి కూడా కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు అయితే కురుస్తున్నాయి. ముఖ్యంగా మనకి అల్వాల్ కావచ్చు, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు గాజుల రామారం, కుత్బుల్లాపూర్, అట్లాగే మనకి కుకట్పల్లి, షేర్లింగంపల్లి, ఆర్సీపురం వైపు వర్షాల ప్రభావం అయితే కంటిన్యూ అవుతోంది. ఇక వెస్ట్ సైడ్కి విషయానికి వస్తే మేఘావృతమైన వాతావరణం కనిపిస్తోంది. అయితే ఈరోజు మొత్తం కూడా లైట్ టు మోడరేట్ రెయిన్ జిహెచ్ఎంసీ పరిధిలో ఉండే అవకాశం ఉంది. అయితే ఇక జిహెచ్ఎంసీ ఆనుకొని ఉన్న రంగారెడ్డి కావచ్చు, మేడ్చల్, మల్కాజ్గిరి 2 జిల్లాలకు కూడా లైట్ టు మోడరేట్ రెయిన్ అలర్ట్స్ అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఇటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో హైదరాబాద్లో మాత్రం అంత ఎఫెక్ట్ అయితే కనిపించట్లేదు. లైట్ టు మోడరేట్ రెయిన్స్ కనిపిస్తూ ఉన్నాయి. అయితే మనం ఒక్కసారి జిహెచ్ఎంసీ మ్యాప్ కనుక చూసుకుంటే చూడొచ్చు. ఇది నిన్నటి నుంచి ఈ రోజు వరకు ఇచ్చిన మ్యాప్లో మనకు ఎక్కువగా నార్త్ ఈస్ట్ సైడ్ ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా మనకు వర్షాలు కురుస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ బ్లూ కలర్ ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నామో ఇదంతా కూడా జిహెచ్ఎంసీ పరిధికి సంబంధించిన మ్యాప్. దీంట్లో మనకు బ్లూ కలర్ ఉన్నదంతా కూడా లైట్ టు మోడరేట్. ప్రస్తుతం కొన్ని చోట్ల తుంపర్లతో కూడిన తేలికపాటి వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఇటు వెస్ట్ సైడ్ మనం చూడొచ్చు, చార్మినార్ కావచ్చు, రాజేంద్ర నగర్, అట్లాగే మనకు సెంట్రల్ జోన్కి సంబంధించి ఖైరతాబాద్, మాసబ్ ట్యాంక్, బంజారిల్స్, జూబ్లీ హిల్స్తో పాటు పలు ఏరియాల్లో మనకు మల్కాజ్గిరికి సంబంధించి లైట్ రెయిన్స్ కనిపిస్తూ ఉన్నాయి. మోస్తరు వర్షాలు మనకు ఇటు షేర్లింగంపల్లి, కూకట్పల్లి, మూసాపేట్, రాజేంద్ర నగర్, కుత్బుల్లాపూర్, అల్వాల్, దాంతోపాటు ఆర్సీపురం ఈ ప్రాంతాల్లో మనకు కొంత మోస్తరు వర్షం ఉదయం నుంచి కూడా కురుస్తున్న సిచ్యువేషన్ ఉంది. అయితే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా కొంత డిఫరెంట్ వెదర్ కండిషన్స్ ఉంటాయి. ఒక చోట్ల కురిస్తే మరొక చోట డ్రై వెదర్ అయితే కనిపిస్తోంది. అయితే ఈ రోజు అంతా కూడా హైదరాబాద్ నగరానికి మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అధికారులు అయితే చెప్తున్నారు. గత 3 రోజుల క్రితం భారీ వర్షాల అలర్ట్స్ నేపథ్యంలో హైదరాబాద్లో మాత్రం 4.5 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. ప్రజెంట్ నిన్నటి నుండి కురుస్తున్న వర్షానికి దాదాపు హైయెస్ట్ రెయిన్ఫాల్ కుత్బుల్లాపూర్లో నమోదైనట్టు చెప్తున్నారు. దాదాపు 2 నుంచి 3 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా మేఘావృతమైన వాతావరణం ఉంటూనే కొన్ని చోట్ల పొడి వాతావరణం కనిపిస్తోంది. దాదాపు హైయెస్ట్ టెంపరేచర్ విషయానికి వస్తే దాదాపు 28 డిగ్రీలుగా నమోదవుతోంది. అంటే కూల్ వెదర్ అయితే హైదరాబాద్ వ్యాప్తంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ వాసులకు కొంత ముసురుతో కూడుకున్న వర్షంతో కొంత ఇబ్బందులు అయితే ఎదురుతున్నప్పటికీ కూడా భారీ వర్షాలు అంతగా ఎఫెక్ట్ ఏం చూపించట్లేదు. ముఖ్యంగా మనకు ఉత్తర ఈశాన్య జిల్లాలో తెలంగాణలో కురిసిన భారీ వర్షాల ప్రభావం అయితే హైదరాబాద్ నగరానికి అంతగా లేదని చెప్పుకోవచ్చు. ఈ రోజు నుంచి మరొక 3 రోజుల పాటు రాష్ట్రం మీద వర్షాల ప్రభావం ఉందని కూడా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి ఈ 3 జిల్లాలకు సంబంధించి అయితే ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉన్నాయి. అయితే దీనితో పాటు విండ్ స్పీడ్ అయితే కొంత ఎక్కువగానే కనిపిస్తోంది. ముఖ్యంగా వాయుగుండం కావచ్చు, ఉపరితల ఆవర్తనాలు, ధోని ప్రభావము లాంటి వెదర్ కండిషన్స్ ఉన్నప్పుడు ఇటు మనకు విండ్ స్పీడ్ కూడా ఉంటుంది. దాదాపు ఇటు ఈదురుగాలుల ప్రభావం అయితే ఉంది. దాదాపు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా ఉన్నాయి. అయితే ముఖ్యంగా సెంట్రల్ హైదరాబాద్ విషయానికి వస్తే కొంత ఈరోజు దాదాపు 5 రోజుల తర్వాత కూడా మనకు సూర్యుడు కావచ్చు, లైట్గా ఎండలు కూడా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే నార్త్ వైపు అయితే తేలికపాటి జల్లులు కురుస్తూ ఉన్నాయి. ఈ రోజు అంతా కూడా ఇలాంటి డిఫరెంట్ వెదర్ కండిషన్సే కొనసాగబోతున్నాయి. ముఖ్యంగా మనకి మాదాపూర్ కావచ్చు, గచ్చిబౌలి, లింగంపల్లి కావచ్చు, చందానగర్ ప్రాంతాల్లో వర్షాల ప్రభావం ఉండే ఛాన్స్ ఉందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. రానున్న 3 రోజుల వరకు కూడా జిహెచ్ఎంసీ పరిధిలో ఇలాంటి లైట్ రెయిన్సే కంటిన్యూ అవకాశం ఉంది. సూర్య.